ఓకే. మనము జకర్యా గ్రంథము చివరి అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాము. ప్రభు కృపను బట్టి మరి ఈ విధంగా ఆయన రెండవ రాకడ గురించి, మొదటి రాకడ గురించి అనేక ప్రవచనాలు జకర్యా గారు చెప్పిండగా దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి ఒక వచనం చదువుకొని మొదలు పెట్టుకుందాము. 14వ అధ్యాయము 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ప్రియ ప్రభా, సర్వలోకమునకు రారాజుగా నాయన తండ్రి రాబోతున్న మా ప్రభా, మీ యొక్క ప్రేమను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. అసమానుడైన ప్రభువు, అద్వితీయుడైన దేవుడు, మా పట్ల అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ మా జీవితంలో నాయన తండ్రి మీకు హత్తుకొని ఉండుటకు నాయన తండ్రి అయ్యా, మీరు చేస్తున్న ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, సాయంకాల సమయంన చిన్న గుంపుగా నాయన తండ్రి అయ్యా, మేము చేరి ఉండగా మాతో మీరు మాట్లాడుతురండి. నా మాటలు అన్నీ కూడా వ్యర్థమే నాయన. మీరు మాట్లాడితే తప్ప మేమేమో నేర్చుకోలేము తండ్రి. మీ పరలోక జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మీ శిలువ చాటున నా నుంచి మీరే మాట్లాడుతురండి. మా హృదయాలను తెరవండి ప్రభువా, నాయన సిద్ధపరచండి. ప్రతి ఒక్క విషయంలో నాయన తండ్రి మీరేం నేర్పిస్తున్నారో అది నేర్చుకొని దాని ప్రకారం నడుచుకుంటకు కృప చూపిస్తురమ్మని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. సో మనము లాస్ట్ వీక్‌లో జకర్యా గ్రంథం 14వ అధ్యాయాన్ని మొదలుపెట్టుకొని దాన్ని ధ్యానిస్తా ఉన్నాము. 4వ వచనం వరకు మనము వచ్చి ఉన్నాము. మరొకసారి ఈ జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగం కొండ ఉత్తర తట్టునకును సగం కొండ దక్షిణపు తట్టునకును జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడను. సో ఈ వచనంలో ప్రభు స్పష్టంగా చెప్తున్నాడని మనము నేర్చుకుంటా వచ్చాం కదా. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో మరి దూత కనపడి వాళ్ళకి చెప్పాడు కదా, ఏ విధంగా ప్రభు పరమునకు ఎత్తబడుచున్నాడో అదే విధంగా మళ్ళీ ప్రభు తిరిగి వస్తాడు అని మరి వాళ్ళు తెలుసుకున్న వారైనారు శిష్యులు. మరి దాని గురించి ఇంత కొన్ని వందల సంవత్సరాల ముందుగానే జకర్యా గారు ప్రవచించడము మనము చూస్తా ఉన్నాం. అదేవిధంగా యోబు గారి విశ్వాసాన్ని గురించి కూడా మనం అనుకున్నాం కదా. యోబు 19వ అధ్యాయం 25వ వచనంలో నా విమోచకుడు సజీవుడు, ఆయన తిరిగి వస్తాడు, ఆయన నేను నా కళ్ళారా చూస్తా అని చెప్పిన యోబు గారి విశ్వాసాన్ని గురించి కూడా మనం చూసుకున్నాం. ఆ తర్వాత ఆయన మరి ఇక్కడ చెప్పబడినట్టుగా ఒకవేళ ఆ యొక్క ఒలీవల కొండ మీద కాలు పెడితే ఏమవుతుంది అనేది మరి మనం చూసుకున్నాం. మీకా 1:3లో ఏం చెప్తారంటే, ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. కాబట్టి ఆయన దిగి వస్తాడు. మనము ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఆకాశం పరలోకం తెరవబడి ఆయన యుద్ధశూరుడుగా ఈ లోకానికి రావడాన్ని మనం చూస్తాం. మనం చదువుకున్న ఆ యొక్క జకర్యా గ్రంథంలో కూడా 13వ అధ్యాయంలో 14వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఈ లోకానికి యుద్ధశూరుడుగా వస్తున్నాడు, ఆయనే యుద్ధం చేస్తాడనేది మనం చదువుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఏమవుతుంది అనేది మనం చూస్తే యెహెజ్కేలు 11వ అధ్యాయంలో 23వ వచనం ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. ఏ విధంగా ఆ యొక్క ఒలీవల కొండ నడిమికి విడిపోతుంది అనే విషయాన్ని మనము చూస్తూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఎక్కడుంది ఈ ఒలీవల కొండ అనే విషయము మనం చూసుకున్నాము. ఆ ఒలీవల కొండ అనేది దేవాలయానికి, పరిశుద్ధ దేవాలయానికి యెరూషలేములో దానికి తూర్పు వైపున ఈ ఒలీవల కొండ ఉంటుంది. ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా 11:23లో మరి ఆ యొక్క మహిమ, ప్రభువు యొక్క మహిమ మరి బబులోను దేశానికి వాళ్ళు చెరగా వెళ్ళినప్పుడు ఆ యొక్క మహిమ మరి ఈ ఒలీవల కొండ మీదకి రావడము అనేది అక్కడ చెప్పబడింది. అక్కడి నుంచి మరి ఆకాశంలోకి వెళ్ళిపోయిందేమో. తర్వాత అది మరి ఎప్పుడో క్రీస్తుకు పూర్వము వాళ్ళు బబులోనుకు చెరలోనికి పోయినప్పుడు జరిగిన సంగతి. అయితే ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలోనే మనము 43వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో ఇశ్రాయేలు దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనపడెను,
దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినపడెను. ఆయన ప్రకాశం చేత భూమి ప్రజ్వరిల్లెను. కాబట్టి ఇదెప్పుడు జరుగుతుంది? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒలీవల కొండ మీద తన పాదాలు ఉంచినప్పుడు ఏమవుతుందంట? ఆయన ప్రభావము, ఆయన గ్లోరీ, ఆయన మహిమ అనేది మరి తూర్పు దిక్కున కనపడుతుంది. సో, బబులోను చెరలోనికి పోయినప్పుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టిన ఆ యొక్క మహిమ, ప్రభు యొక్క మహిమ అనేది, ఆయన మహిమా స్వరూపుడు గదా! ఆ మహిమ మళ్ళీ రెండవ రాకడ సమయంలో ఎప్పుడైతే ఆయన ఈ లోకానికి వస్తారో, మళ్ళీ తూర్పు దిక్కున ఉండడం మనము చూస్తా ఉంటాం. అంటే ఆహ్, దేవాలయానికి తూర్పు దిక్కున ఈ యొక్క ఒలీవల కొండ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన మహిమ మళ్ళీ ఆ యొక్క ఒలీవల కొండ మీదకి దిగి తూర్పు దిక్కున ఉంది కాబట్టి, మళ్ళీ దేవాలయంలోకి ప్రవేశించడము మనం చూస్తాం. రెండవ రాకడ సమయంలో మరి ఈ యొక్క ప్రభు రాకడికి ఎంత ప్రాధాన్యత ఉందో, మళ్ళీ ఈ యొక్క దేవాలయం నిర్మించబడ్డానికి గూడా అంతే ప్రాధాన్యత ఉంది అని చెప్పుకోవచ్చు. బట్ ఆ విధంగా మరి ఆహ్, ఈ యొక్క 4వ వచనాన్ని గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇంకొక మాట కూడా మనం చెప్పుకున్నాం గదా! ఈ యొక్క జియాలజిస్టులు చాలా పరిశోధనలు చేసి ఒలీవల కొండ దిగువన ఒక చీలిక ఉంది, ఏర్పడతా ఉంది అడ్డంగా అనేది వాళ్ళు కనుక్కోవడం అనేది మనం దానికి కూడా అనుకున్నాం. అయితే మనం ఒకసారి మత్తయి సువార్తలో అనేక వచనాలు, అనేక సంగతులను ప్రభు రెండవ రాకడను గురించి తెలియజేస్తూ వచ్చారు గదా! 24 అధ్యాయంలో మత్తయి సువార్త 24 అధ్యాయంలో చూస్తే అనేక సంగతులను ప్రభు తెలియజేస్తూ వచ్చారు. ఎక్కడ కూర్చున్నారు అనేది మనము ఒకసారి మత్తయి సువార్త 24 అధ్యాయంలో 3వ వచనం చూస్తే, ఆయన ఒలివ కొండ మీద కూర్చుండిన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. సో, ఈ ఒలివల కొండ మీదనే ప్రభు కూర్చున్నారు. దానికి ఎదురుంగా దేవాలయం కనపడతా ఉంటదంట కొండ పైకెక్కినప్పుడు. దాన్ని చూసి మరి వాళ్ళు అడిగినప్పుడు ఈ దేవాలయ కట్టడాలన్నీ మరి రాతి మీద రాయి లేకుండా పడిపోతాయని ప్రభు ఎప్పుడు చెప్పినాడో, ఇక్కడికొచ్చిన తర్వాత శిష్యులు అడుగుతా ఉన్నారు. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? మీరు దాని గురించి సూచనలు తెలియజేయమంటే, మత్తయి సువార్త 24 అధ్యాయము 4 వచనం నుంచి 25 అధ్యాయం మొత్తం కూడా తన రెండవ రాకడను గురించి ప్రభువు మరి తెలియజేస్తూ రావడం మనం చూస్తా ఉన్నాం. సో, ఇప్పుడు మళ్ళీ మనము జకర్యా గ్రంథానికెళ్తే 5వ వచనం చదువుకుందాము. 14 అధ్యాయము 5వ వచనం. యెహోవా ఆ దినమున ప్రకాశమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోయెను. ఆ రోజు ఏమైందంట? ప్రకాశమైనవన్నీ మరి ఏమైనాయంట? సంకుచితమైనాయంట. అంటే ఏంటి? ప్రకాశమైనటివేంటి? చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవే కదా మనకు వెలుగునిచ్చేటివి. అవన్నీ కూడా సంకుచితమైపోయింది కాబట్టి ఏమైందంట? వెలుగు లేకుండా పోయిందంట. ఫిఫ్త్ కదా మనం చదవాల్సింది? ఓహ్! లెట్ అస్ రీడ్ 5థ్ వర్స్. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా, మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. సో, ఇక 5వ అధ్యాయంలో చూస్తే, 5వ వచనంలో చూస్తే, ఆ యొక్క కొండ మీద దేవుడు కాలు పెట్టినప్పుడు ఏమైందంట? లోయ ఏర్పడిందంట. అదంట అజీలు వరకు సాగిపోయిందంట. ఏంటి ఈ లోయ ఏంటి అని మనం ఒకసారి చూసుకుంటే, దీని గురించి దీన్ని యెహోషాపాతు లోయ అని అనడం చెప్తా ఉన్నారు. యెహోషాపాతు లోయ అని చెప్తున్నారన్నమాట. దీని గురించి మరి ఆహ్, యోవేలు గారు 3వ అధ్యాయము 6వ వచనంలో తెలియజేశారు చూడండి. యోవేలు 3వ అధ్యాయము 6వ వచనం. చదువుతారా ఎవరైనా? యూదా వారిని యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరంగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదికి రప్పించేదను. ఓకే. 12వ వచనం చదివి. యోవేలు 3:12. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. కాబట్టి ఇక్కడ ఒక లోయని గురించి చెప్పబడతా ఉంది. దీన్ని యెహోషాపాతు లోయ అంటున్నారు. ఈ యెహోషాపాతు లోయలో మరి అక్కడ ఏర్పడుతుంది. దాంట్లో మీరందరూ
అందులోకి పారిపోతారు అని చెప్తా ఉన్నారు కదా! ఈ 5వ వచనంలో జెకర్యా గ్రంథం 14 అధ్యాయంలో. కానీ ఆ కొండలోనికి పారిపోదురు. అది ఎట్లా ఉంటుందంట ఆ దినము? యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు అని చెప్తా ఉన్నారు. ఏంటి మనకు ఈ ఉజ్జయాని గురించి మనకు బాగా తెలుసు. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మరి ఈయన ఎంతగా ప్రభువు ఆశీర్వదించినాడు, ఎన్ని మేలు చేశాడు అనే విషయమంతా మనం చూస్తా వస్తాం. అయితే ఇదే మరి ఉజ్జయ ఏం చేశాడు? 2వ దినవృత్తాంతాలు 26, 16లో చూస్తే ఆయన గర్వించినాడు. గర్వించి ఏం చేశాడు? మరి మందిరంలో ధూపం వేయడానికి. అది యాజకుల పని. కానీ ఉజ్జియానే పూనుకొని ధూపం వేయాలని అనుకుంటాడు. కాబట్టి ఆ విధంగా ధూపం వేయాల్సినప్పుడు వేయడానికెళ్ళినప్పుడు అతని మీదకి శాపం వస్తుంది. అయితే ఆ యొక్క రాజుల గ్రంథంలో గాని, దినవృత్తాంతాల గ్రంథంలో గాని ఈ యొక్క భూకంపాన్ని గురించి ఏమీ తెలియజేయబడలే. అయితే ఎక్కడ తెలియజేశారంటే మరి ఆమోసు గ్రంథము 1 అధ్యాయము 1 వచనంలో ఆమోసు 1:1లో యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసుకు కనబడిన దర్శన వివరము. ఈ భూకంపాన్ని గురించి ఉజ్జియా దినములలో భూకంపం కలిగిందనే దాని గురించి ఇక్కడ ఒక చోటనే రాయబడింది. ఇది చదివితే పెద్దగా ఇంపార్టెంట్ అనిపించదు. కానీ అది ఎంతగా ఇశ్రాయేల్ మీద ప్రభావం చూపించిందంటే, ఆ భూకంపం కలిగినప్పుడు వాళ్ళు చాలా భయపడ్డారంట. అందుకనే ఇక్కడ ప్రభు ఈ 5వ వచనంలో చెప్తున్నారు. ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు అని చెప్తా ఉన్నారు. కాబట్టి అక్కడ మరి అక్కడ పారిపోయినట్లుగా ఇప్పుడు గూడా మీరు పారిపోతారు. ఎప్పుడు? దేవుడు మరి ఒలీవల కొండ మీద కాళ్ళు పెట్టినప్పుడు ఆ కొండ నడిమికి చీలిపోతుంది. ఎప్పుడు భూమి చీలుతుందంటే ఇలాంటి భూకంపాలొచ్చినప్పుడే గదా! ఈ కొండ భూమి చీలిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడొచ్చే భూకంపాలన్నిటిని చూస్తే ఎంతవరకు ఉంటుందంటే కొన్ని అడుగులు లేదా కొన్ని మీటర్స్ విడ్త్ ఉండేటట్టుగా ఆ భూమి చీలిపోవడం, నిలువుగా చీలిపోవడము మనం చూస్తా ఉంటాం. కానీ ఇక్కడ ఏర్పడే దేవుడు పాదాలు మోపినప్పుడు అది చీలిపోవడం వలన మనుషులందరూ పారిపోవడానికి కావాల్సినంత స్థలం ఉండేటట్టుగా ఆ ఒలీవల కొండ మరి చీలిపోతుందంట. ఆ తర్వాత చూస్తే ఆహ్, అదే వచనంలో అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. అప్పుడేం జరుగుతుందంట? దేవుడైన యెహోవా మరి ప్రత్యక్షమైతాడంట. ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుందంట? అందరూ వస్తారంట. పరిశుద్ధులందరూ వస్తారంట. దేవుడైన యెహోవాతో పరిశుద్ధులందరూ వస్తారంట. ఈ యొక్క శ్రమల కాలము ఇక్కడ జరిగేటప్పుడు 7 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత కదా ప్రభు వస్తారు. ఒలీవల కొండ మీద కాలు పెడతారు. ఆ శ్రమల కాలం ఇక్కడ జరిగేటప్పుడు పరిశుద్ధులందరికీ మరి ఆ యొక్క ఎత్తబడిన వారికందరికీ కూడా రాప్చర్‌లో ఎత్తబడిన వాళ్ళందరికీ అక్కడ ఏం జరుగుతుంటుంది పరలోకంలో 7 సంవత్సరాలు ప్రభువు విందిస్తాడంట. 7 సంవత్సరాలు ప్రభువు విందు ఇచ్చిన తర్వాత మరి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మళ్ళీ ప్రభు ఈ లోకానికి రావడం అనేది మనము చూస్తాం. ఆయన పరలోకం నుంచి తెరవబడి అక్కడి నుంచి రావడం అనేది మనం చూస్తాం. అప్పుడేమవుతుందంట మరి ఇది మనం చూసుకుంటూ పోతే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి చూస్తే పరలోకం నుంచి ఆయన ఎలా దిగి వస్తాడు, ఎలా యుద్ధశూరునిగా వస్తాడు అనే మాటంతా రాయబడి ఉంటుంది. అయితే 19, 14లో పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారాల బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఆయనతో పాటు మరి అనేక మంది పరలోకమందున్న సేనలంతా కూడా తెల్ల గుర్రాలెక్కి వస్తారంట. ఆయనకు అవసరం లేదు. ఆయననే యుధశీరుడు. ఆయనే అందరిని జయించగలడు. కానీ ఆయన కృపను బట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా పరలోకం నుంచి ఒక సేనగా రావడానికి ఆయన కృప చూపిస్తున్నాడు. ఎవరెవరుంటారు అంటే రాప్చర్‌లో ఎత్తబడిన విశ్వాసులందరూ ఆయనతో పాటొస్తారు. అదే సమయంలో ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఎవరైతే ప్రభువు కొరకు నిలువబడినారో 666 ముద్ర వేసుకోకుండా దేవుని పరిశుద్ధ నామాన్ని తమ నొసళ్ళలో ముద్రగా కలిగి ఉన్నారో వాళ్ళందరూ రాప్చర్‌లో ఎత్తబడిన వాళ్ళు, శ్రమల కాలంలో రక్షించబడిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు దిగి వస్తారు అని ఇక్కడ మరి 5వ వచనంలో చెప్తా ఉన్నారు. అప్పుడు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు
ఆయనతో పాటు వచ్చే వాళ్ళల్లో మరి మనం ఉంటామా? ఉంటామా? చెప్పాలా? అర్థమైందా? ఉంటాం. ఆయన వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి మనము ఆయనతో ఉంటామా? ఉంటాం. ఉంటాం. ఎప్పుడు? నిజంగా మరి ఆయనతో మరి రక్షణ అనుభవాన్ని కలిగి మనము పర్సనల్‌గా ఆ యొక్క రక్షణ అనుభవాల్ని కలిగి ఆయనతో మనము నడిచేటప్పుడు అంతవరకు రాప్చర్ వచ్చేంత వరకు, లేక మనం దేవుని దగ్గరికి ఈ లోకాన్ని విడిచిపోయేంత వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళు ఆ 7 సంవత్సరాల విందులో పాల్గొంటారు. ఆ తర్వాత ఈ లోకానికి మరి ఆయనతో పాటు రావడం అనేది జరుగుతుందన్నమాట. సో, ఇప్పుడు 6వ వచనం చదువుకుందాము. యెహోవా ఆ దినమున ప్రకాశమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. అంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? ఇందాక అనుకున్నట్టుగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ పోతాయి. వెళ్ళిపోతాయి కదా! మనము 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఏం చెప్పబడింది? ఆయన మరి అన్నీ కూడా హ్మ్. 1వ వచనంలో ఏం చెప్తున్నారు? అంతట నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును, మొదటి భూమియు గతించిపోయెను. మొదట సృష్టించబడినేటివి గతించిపోయిన అన్నీ ఇంక లేవు. కాబట్టి అని చెప్పబడినట్లుగా ఇక్కడ సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా ఉండనే ఉండవని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి వీటిని గురించి మరి అప్పుడు ఏం జరుగుతుంది అనే దాని గురించి యెషయా గారు ముందే రాశారు. ఆయన అన్ని చాలా ప్రవచనాలు రాశారు కదా! యెషయా గారు. ఇది కూడా యెషయా 13వ అధ్యాయం 11వ వచనంలో ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనియ్యవు. ఉదయకాలమున చిక్కటి సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ఏ విధంగా మరి యెషయా గారు రాశారో, అదే విషయాన్ని ప్రభు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్తా ఉన్నారు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, అంటే 7 సంవత్సరాల శ్రమ ముగిసిన వెంటనే, చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కలిగింపబడును. ఈ విధంగా అన్ని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవన్నీ రాలిపోవడము, చీకటి కమ్మడము జరిగినప్పుడు మరి ఎలా ఉంటుంది? వెలుగు ఎక్కడి నుంచి వస్తుందంటే, ప్రభువే వెలుగుగా ఉంటాడు. అప్పుడు ఆ 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అయినప్పుడు, అక్కడ ప్రభువే వెలుగుగా ఉండడం అనేది మనము చూస్తా ఉన్నామనమాట. సో, ఆ విధంగా మరి ప్రభువు వెలుగుగా రావడం మనం చూస్తాము. ఆ సమయంలో ఆహ్, అన్నీ ఏవి ఉండవు గానీ సూర్యుడు, చంద్రుడు ప్రభువే వెలుగుగా ఉంటాడు. 7వ వచనం చదువుకుందాము. ఆ దినం ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. కాబట్టి అస్తమయ కాలం అంటది. పగలు కాదంట, రాత్రి గూడా గాదంట. మరి ఏంటి పగలు కాకుండా, రాత్రి గాకుండా మరి ఏంటి అని మనం చూస్తే మరి ఎక్స్‌టెండెడ్ డే అనుకోవచ్చు. ఎక్స్‌టెండెడ్ డే మనకు ఆహ్, ఆ విధంగా ఆహ్, రాత్రి సమయము కాదు, పగలు సమయం కాదు. ప్రభువు వచ్చినప్పుడు అది ప్రభువే వెలుగుగా ఉంటాడు కాబట్టి, అది మనం ఎట్లా భావించొచ్చంటే దాన్ని, ఈ శ్రమల కాలమంతా ముగించి మరి ఆ యొక్క మిలీనియం రెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అలా చేంజ్ జరిగినప్పుడు అక్కడ ఇంకేం అవసరం లేదు. సూర్యుడు, చంద్రుడు ఇవేమి అవసరమే లేదు కాబట్టి ప్రభువే మనకు వెలుగుగా ఉంటాడు. 8వ వచనం చదువుతారా? మున జకర్యా ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగును. అంటే ఇక్కడేంటి? వెలుగొచ్చేసింది. ప్రభువే వెలుగుగా ఉంటారు. ఆ తర్వాత వాటర్ గావాలి గదా! వాటరు మరి ఎక్కడి నుంచి వస్తాయని జెప్తున్నారంటే, ఈ జెకర్యా గ్రంథంలో ఏం జెప్తున్నారు? జీవజలములు యెరూషలేము నుంచి పారుతాయంట. దీని గురించి మనకు బాగా చెప్పిన అధ్యాయం ఏంటంటే, మరి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో ఆ మందిరంలో నుంచి జీవజలాలు ప్రవహిస్తాయని చెప్తారు. యెహెజ్కేలు 47:1లో అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను. కాబట్టి ఇక్కడ
మరి ప్రభు చెప్తా ఉన్నారు. అక్కడ జీవజలాలు పారుతాయంట. యాక్చువల్‌గా అయితే మనం యెరూషలేము దాని జాగ్రఫీ అవి చూస్తే అది పెద్ద పెద్ద నదులేమి లేని ప్రాంతం. దాదాపు ఎడారిగా ఉండే ప్రాంతం అనుకోవచ్చు. కానీ అలాంటి చోట ఏమవుతా ఉంది, వాటర్ ఇస్తా ఉన్నాడు ప్రభు. మందిరం నుంచి జీవజలముల నది పారడం అనేది మనము చూస్తా ఉన్నామనమాట. సో, దీని గురించే మరి యోవేలు కూడా చెప్తా ఉన్నాడు. 3 అధ్యాయం 18 వచనంలో, "ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసం పారును. అదేవిధంగా యూదా నదులన్నిటిలోనూ నీళ్లు పారును." యూదా నదులన్నిట్లో నీళ్లు పారుతాయని యోవేలు గారు గూడా ప్రవచనం. చూడండి, అసలు యెషయా ఉన్న పీరియడ్ వేరు. యోవేలున్న పీరియడ్ వేరు. జకర్యా వాళ్ళ తర్వాత ఎప్పుడో తర్వాత వస్తారు. అందరూ గూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. జీవజలాలు ఉబుకుతాయి, నదులు ప్రవహిస్తాయి అని చెప్తా ఉన్నారనమాట. ఆ తర్వాత ఏమవుతుందంట, సగము తూర్పు సముద్రమునకును, సగము పడమటి సముద్రమునకును దిగును. ఏమైతాయి ఈ నీళ్లు? సగమేమో తూర్పు సముద్రానికి దిగుతాయంట. సగమేమో పడమటి సముద్రానికి దిగుతాయంట. తూర్పు సముద్రం అంటే డెడ్ సీ, మృత సముద్రము. మరి అది ఈస్ట్‌లో ఉంటుంది. అదేవిధంగా పడమటి సముద్రం అంటే మెడిటేరియన్ సీ. అది వెస్ట్‌లో ఉంటుంది. యెరూషలేముకు, ఇశ్రాయేలు రాజ్యానికి తూర్పున ఒక సముద్రం ఉంటుంది. పడమట ఒక సముద్రం ఉంటుంది. సో, ఆ సముద్రాలకి ఈ నీళ్లు పారుతాయంట. సో, ఈ యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం మనం చూస్తా వచ్చాం గదా! దాంట్లో 8వ వచనం చూస్తే, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, "ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును." చూడండి ఎంతగా యెహెజ్కేలుకు సముద్రంలో పడినాయని చెప్పిన దేవుడు, ఇక్కడ జకర్యా గారి ద్వారా తూర్పు సముద్రాన్ని గురించి, పడమటి సముద్రాన్ని గురించి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా 8వ వచనం చివర్లో, "అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును." సో, ఇక్కడ ఇంకా వాటర్ స్కేర్సిటీ లేకుండా సముద్రపు నీళ్ళన్నీ కూడా మంచినీళ్ళగా మారడం అనేది మనం చూస్తా ఉన్నాం. మరి ఇది ప్రభువుకు మాత్రమే సాధ్యం. నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు సముద్ర జలాలను త్రాగునీటిగా మార్చలేడా? ఖచ్చితంగా మార్చగలడు గదా! అలాంటి సర్వశక్తి గల దేవుడు. మానవులు ఎంతో ట్రై ట్రై చేస్తా ఉన్నారు. ఉప్పు నీళ్లను మంచి నీళ్ళగా మారాలని ఎన్నో సంవత్సరాల నుంచి మరి టెక్నిక్ కనుక్కోవాలని చూస్తా ఉన్నారు. ఇదంతా కేవలము ఆయన కృపనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి మిలీనియం పాలన స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి వెలుగు కావాలి, నీళ్లు కావాలి. కాబట్టి వాటన్నిటిని ప్రభు ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. మరి మనం చూసుకుంటే యెషయా గ్రంథంలో 35వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో చూసుకుంటే అదంతా కూడా మరి అప్పటి గురించే రాయబడింది. వాటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే 35వ అధ్యాయం, "అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూర పుష్పం వలె పోయును." అంటే పంటలు కూడా బాగా పండుతాయని చెప్తా ఉన్నారు. సో, లైట్, నీరు, పంటలు ఇవన్నీ కూడా మరి ఆ యొక్క వెయ్యేండ్ల పరిపాలనలో ఎంతో సమృద్ధిగా లభించడం అనేది మనం చూస్తా ఉన్నాం. మరి ఈ వచనాన్ని చూసుకుంటే, ఈ యొక్క 8వ వచనాన్ని తీసుకుంటే చివరి మాట ఏముంది? 8వ వచనంలో, "వేసవి కాలమందును, చలికాలమందును అలాగుననే జరుగును." కాబట్టి ఈ యొక్క నీళ్లు ప్రవహించడం అనేది ఒక్కసారి కాదు. అన్ని రోజులలో, సమ్మర్‌లో, అదేవిధంగా వింటర్‌లో ప్రతి సమయంలో కాన్స్టెంట్‌గా, కంటిన్యూయస్‌గా ఈ యొక్క సమృద్ధిగా వాటర్ లభించడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఇదంతా మరి గాడ్స్ ప్లాన్. ఈ అవర్ గాడ్ ఈస్ ద మాస్టర్ ప్లానర్. ఆయన మన భవిష్యత్తంతటిని ఇండివిడ్యుయల్‌గా మనలో ఒక్కొక్కరి భవిష్యత్తును గురించి ప్లాన్ చేస్తాడు. అదేవిధంగా ఇజ్రాయెలైట్స్‌ని గురించి మొత్తం వాళ్ళ యొక్క ఆహ్, యాత్రను గురించి మొత్తం ఎలా వాళ్ళు మొదలుపెట్టినారు ఇదంతా కూడా ప్లాన్ చేసే దేవుడు. అదే సమయంలో సర్వజనులను గురించి ఎలా ఉండబోతుంది? మిలీనియంలో ఎలా ఉండాలి? ఏమేమి అవసరం అవుతుంది? ఇవన్నీ కూడా మరి దేవుడే మరి ప్లాన్ చేస్తూ వచ్చినారనమాట. కాబట్టే ప్రతీదీ సమృద్ధిగా దొరికేటట్లుగా ప్రభువు చూస్తా వచ్చినారు. మరి మనం 9వ వచనం చదువుకుందాము. ఎవరైనా చదవండి. 14వ అధ్యాయం 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు, ఒకటే అనియు తెలియబడును. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు? సర్వలోకానికి ఆయన రాజయ్యుండును. దీని గురించి మనం పదే పదే చదువుకుంటా ఉన్నాం. యెషయా ప్రకటించినాడు.
ఆయన మనకు శిశువు అనుగ్రహించబడును అనే విషయం యెషయా ప్రకటించినాడు. ఆయన రాజ్యం నిరంతరముండును అని చెప్పారు. అదేవిధంగా లూకాసు వార్త 1 అధ్యాయంలో మరియమ్మకు గాబ్రియేలు దూత ప్రత్యక్షమైనప్పుడు మరి దూత కూడా ఏం చెప్పి మరియమ్మతో, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిది అయిండును. కాబట్టి ఇక్కడ మరి ప్రభువే సర్వలోకానికి రాజుగా ఉండే సమయం. ఇప్పుడు ఎవరున్నారు రాజుగా? ఎవరున్నారు రాజుగా ఇప్పుడు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. కానీ ఎవరు ప్రపంచాన్ని ఏలుతా ఉన్నారంటే సాతాన్. సాతాను. సాతాను తీసుకుపోయి చూపిస్తాడు కదా! ఇదంతా నా యేసుప్రభుకే చూపించినాడు కదా! ఇదంతా నా రాజ్యము. ఇక్కడి నుంచి దునుకు అని చెప్తాడు. నాకు నమస్కారం చేయమని చెప్తాడు. కాబట్టి ఆ సాతాను పాలనలో మనం ఉంటున్నాం. చాలా వర్షాలున్నాయి దాని గురించి మనం సమయం ఉన్నప్పుడు చూసుకుందాం. కానీ అప్పుడేమవుతుంది, ఆయన రాజ్యము ఉంటుందన్నమాట. నిరంతరం ఉంటుంది ఆయన రాజ్యం. యుగములు అంతం లేకుండా ఆయన రాజ్యం ఉంటుంది. ఎప్పుడు? మిలీనియం. ఆ తర్వాత మిలీనియం 1000 ఇయర్స్ ఉంటుంది. ఆ 1000 ఇయర్స్ తర్వాత మళ్ళీ నిరంతరం ఉండే ఆ రాజ్యం గూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నారు ఆ విధంగా మరి ప్రభు సెలవిస్తా ఉన్నారు. మనం చూసుకుంటే ఆ మిలీనియం కింగ్‌డమ్‌ను గురించి ఎన్నో విషయాలు వర్ణించబడినాయి. యెషయా 12 అధ్యాయంలో చెప్పబడింది. మరి అప్పుడు ఎలా ఉంటుంది అవంతా కూడా వివరించడం అనేది జరుగుతా ఉంది. అదేవిధంగా రెవల్యూషన్ 20 అధ్యాయము 1-8 వచనాలు చదివితే ఆ మిలీనియం ఎలా ఉంటుంది? 1000 ఏండ్ల పాలనలో ఏం జరుగుతుంది? అనే విషయాలు గూడా వివరించబడినాయి. అక్కడ మనకు బాగా మనము హ్యాపీగా ఫీల్ కావాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క 1000 ఏండ్ల పాలనలో సాతానుండడు. సాతాను బంధించబడతారు. ఆ 1000 ఏండ్ల పరిపాలన జరిగేంత వరకు కూడా సాతాను బంధించబడతారు. కాబట్టి అందరికీ ఫ్రీ విల్ ఉంటుంది. మరి దేవుని నమ్ముకునే వాళ్ళు కొనసాగుతా ఉంటారు. అన్ని వస్తువులు ఉంటాయన్నమాట. అయితే మనకు నెక్స్ట్ చదువుకుంటే సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. అంటే ఒక్కడే దేవుడు. చాలా సార్లు ప్రభు డిక్లేర్ చేస్తారు కదా! నేనే దేవుడను. నేను తప్ప ఎవ్వరు లేరు. విగ్రహాలను గురించి ఎన్నో సార్లు వాళ్ళకి హెచ్చరిస్తారు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ఆయన మాత్రమే దేవుడు అనే విషయాన్ని ఇంకా ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆయనకు ఒకటే పేరు. అది వాళ్ళకు చెప్పబడింది గదా! ఉన్నవాడను, అనువాడనైన దేవుడు. ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు అనే పేరు ఆయనకుంది. మరి అలాంటి దేవుడు మనకు దేవుడైనాడా? అలాంటి యుగయుగములు పరిపాలించే రాజు మనకు రాజు అయినాడా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఎవరు పరిపాలిస్తున్నారు మన హృదయాన్ని? మన జీవితాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? మరి దేవునికే ప్రయారిటీ ఇస్తున్నామా? వేరే వేరే దేవతలన్నీ మన హృదయాల్లో ఉంటున్నాయా? అనేక సార్లు హెచ్చరిస్తా ఉన్నాడు ప్రభు. ఈ దేవతలనేటివి చెక్కతో చేయబడిన, రాతితో చేయబడిన, లేదంటే మెటల్స్‌తో చేయబడిన దేవతలు కాదు కానీ, మరి మన హృదయంలో ఉండే అనేకమైన ఆలోచనలు, తలంపులు, మనం చేసే తెలిసి కొన్ని తెలియకుండా చేసే పాపాలన్నీ కూడా మనకు దేవతలుగా ఉన్నాయి. ఒక్కొక్కరికి వాళ్ళ పిల్లలు దేవుళ్ళైతారు. ఇంకొకరికి వాళ్ళ జాబ్ దేవత అవుతుంది. ఇంకొకరికి వాళ్ళ డబ్బు దేవత అవుతుంది. ఏది పరిపాలిస్తుంది నీ హృదయాన్ని? దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు? దేవునికి ఎంత టైం ఇస్తున్నావు? మనల్ని పరిపాలించే ఆ యొక్క అంశానికి ఎంత టైం మనం స్పెండ్ చేస్తా ఉన్నాం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నప్పుడు ఎవరి పరిస్థితి వాళ్ళకే తెలుస్తుంది. వేరే వాళ్ళు చూడడానికి లేనే లేదు. బాగా ఉన్నారనే అనుకుంటారు చూసేవాళ్ళు. కానీ మన హృదయంలో ఎలా ఉంది? హౌ మచ్ టైమ్ వి ఆర్ స్పెండింగ్ ఫర్ గాడ్? హౌ మచ్ టైమ్ వి ఆర్ స్పెండింగ్ టు అట్రాక్ట్ అదర్స్ టు గాడ్? వాళ్ళను హెచ్చరించి ప్రభు వైపు తీసుకొని రావడానికి మనం ఎంత సమయాన్ని గడుపుతా ఉన్నాం? కాబట్టి ప్రభువే మనకు దేవుడైనాడా? మన హృదయాన్ని పరిపాలిస్తున్నాడా? అనే విషయాన్ని మనము ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ తర్వాత 10వ వచనం చదువుతారా? జకర్యా గ్రంథం 14:10. యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మం వరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మము నుండి రాజు గానుగుల వరకును వ్యాపించును. మరియు గెబ నుండి యెరూషలేము దక్షిణపు తటుననున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానంగా ఉండును. 11 నుంచి.
11 పట్టణము ఉమ్. ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలగదు, యెరూషలేము నివాసులు నిర్భయంగా నివసింతురు. కాబట్టి ఇక్కడ 10వ వచనంలో చూస్తే యెరూషలేము టోపోగ్రఫీ మారిపోయింది కదా! దాని ఎలా ఉంది యెరూషలేం అనేదే మారిపోయింది. అనేక మరి పట్టణాల గురించి, తర్వాత గుమ్మాల గురించి ఇక్కడ తెలియజేయబడింది. బెన్యామీను గుమ్మం నుంచి మూల గుమ్మం వరకు చాలా విశాలంగా మారిపోతుందంట యెరూషలేము. అదేవిధంగా మరి హనన్యేల గుమ్మం నుంచి రాజగానుగుల వరకు ఇవంతా కూడా మరి పేర్లు యెరూషలేంలో ఉండే ఆ గుమ్మాల పేర్లు, ఆ నగరాల పేర్లు ఇవ్వబడినాయి. అక్కడ చాలా విశాలంగా మారిపోతుంది యెరూషలేం అని చెప్పబడింది. మనం చూస్తాం 2వ అధ్యాయంలో కూడా యెరూషలేం చుట్టూ ప్రాకారాలుండవు. అది చాలా విశాలంగా ఉంటుంది. ప్రజలందరితో అది నిండి ఉంటుందని మనం ఇదే జెకర్యా గ్రంథము 2వ అధ్యాయంలో కూడా మనము చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ ప్రదేశము చాలా వ్యాపిస్తుంది. ఎందుకు ఎలా జరుగుతుంది ఇదంటే మరి ప్రభువు ఒలీవల కొండ మీద కాలు పెట్టినప్పుడు అది చీలిపోయిందిగా. చీలిపోయినప్పుడు చాలా మైదాన ప్రదేశం అనేది ఏర్పడ్డము మనం చూస్తా ఉన్నామనమాట. ఆ తర్వాత ఇక్కడ చూస్తే మరి ఎలా ఉందంట పట్టణము? మైదానంగా ఉందంట. పట్టణం ఎలా ఉంది? ఒక మైదానంలాగా, ప్లెయిన్ లాగా ఉంది. అంటే ఆ ప్లెయిన్‌లో ఏమవుతుందంట? పట్టణము ఎత్తుగా కనబడును. దేశమంతా మైదానంలాగా ఉంది. కానీ యెరూషలేం పట్టణం మాత్రము ఎత్తుగా ఉంది. ఆ విధంగా మరి ఎందుకు ఇంత ఎత్తుగా పట్టణము ఎత్తుగా ఉంది అని మనం చూస్తే అక్కడ దేవుని మందిరం నిర్మించబడుతుంది. దేవుని మందిరం నిర్మించబడుతుంది కాబట్టి మరి ఆ యొక్క దేశం ఎత్తుగా ఉండడం అనేది మనము చూస్తా ఉన్నాము. ఆహ్, అదేవిధంగా జనులు అక్కడ నివసింతురు. శాపమికను కలగదు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. ఎందుకు నిర్భయంగా నివసిస్తారంటే అన్నీ అయిపోయింది. యుద్ధాలన్నీ అయిపోయినాయి. యాక్చువల్‌గా యెరూషలేము కొండలు యెరూషలేము చుట్టూ కొండలుంటాయి. మనం చాలా చోట్ల చూస్తాం. ఆ కొండలు వాళ్ళను మరి రక్షిస్తా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ విధంగా కొండల మధ్య ఉన్న యెరూషలేము ఇప్పుడేమైంది? మైదానంగా మారిపోయింది. జనులకు యుద్ధ భయం లేకుండా నిర్భయంగా నివసిస్తా ఉంటారు. ఆ తర్వాత మనం చూస్తే 12వ వచనంలో 12, 13 చదువుకుందాము. చదువుతారా ఎవరైనా? 12, ఆ? 13. యెహోవా తెగులు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఈలాగున మొత్తును. వారు నిలిచియున్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. వారి కన్నులు కనుతొర్రలలో ఉండియే కుళ్ళిపోవును. వారి నాలుకలు నోళ్ళలో ఉండియే కుళ్ళిపోవును. 13 ఆ హ్మ్. దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నారు? ఒక 12వ వచనంలో ఏమో తెగుళ్ళను గురించి చెప్తా ఉన్నారు. 13వ వచనంలోనేమో యుద్ధాన్ని గురించి చెప్తా ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ ఎంత భయంకరంగా ఉంది చూడండి. ఈ 12వ వచనం చూస్తే హ్మ్. తెగుళ్ళు పుట్టించి యెరూషలేం మీద ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళందరిని, ఆ జనాలందరిని గూడా మొత్తుతాడంట. ఏమైతదంట? ఒక్కొక్క పార్ట్‌ని గురించి చెప్తా ఉన్నారు చూడండి. దేహాలన్నీ కుళ్ళిపోతాయంట ఉన్న పాటున. సడెన్‌గా ఉన్న పాటున వాళ్ళ దేహాలన్నీ కుళ్ళిపోతాయంట. తర్వాత వారి కన్నులు కనుతలలలో ఉండియే కుళ్ళిపోవును. కనుగుడ్లు. కన్నులన్నారిక్కడ. కనుగుడ్లనేటివి ఏమైతాయి? వాళ్ళ కళ్ళ త్వరలోనే ఉండి అక్కడనే కుళ్ళిపోతాయంట. అదేవిధంగా వారి నాలుకలు నోళ్ళలో ఉండియే కుళ్ళిపోవును. అనుకుంటుంటేనే, ఊహించుకుంటుంటేనే ఎంతో భయంకరంగా ఉంది గదా! మరి జకర్యా గారి సమయంలో మరి దేవుడు జకర్యా గారి ద్వారా ఈ ప్రవచనాన్ని చెప్పినప్పుడు వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింటుందేమో. ఏంటి ఇలా చెప్తున్నాడు ప్రభు. జకర్యా గారు నిజంగా విన్నారా లేదా అనిపించుంటుందేమో. ఎందుకు ఇలా చెప్తా ఉన్నారు? అసలు అది సాధ్యమవుతుందా? అని వాళ్ళకి నమ్మడానికి వీలు కానట్లుగా ఉంటుంది. కానీ మనకైతే నమ్మొచ్చు గదా! ఎన్ని రకాల ఆయుధాలను ప్రభు మరి అక్కడ ఎక్సోడస్‌లో వాళ్ళను తెగుళ్ళు కనపడే తెగుళ్ళన్నీ మిడతలు అవన్నీ గూడా వాళ్ళని బాధించినాయి. అయితే ఇప్పుడు ఏమేమి సిద్ధంగా ఉన్నాయి? అణ్వస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. కెమికల్ వెపన్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ మరి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళకందరికి కూడా ఇలాంటి పరిస్థితి సంభవిస్తుంది అని చెప్పడంలో మనకు ఆశ్చర్యం ఏమీ లేదు. న్యూక్లియర్ వెపన్స్, అటామిక్ వెపన్స్, కెమికల్ వెపన్స్, బయలాజికల్ వెపన్స్ ఇవన్నీ సైంటిస్టులు కనుక్కుంటున్నారు. ఆ సైంటిస్ట్‌లకు జ్ఞానం ఇచ్చింది దేవుడే.
అవన్నీ కనుక్కొని ఏం చేస్తున్నారు? మరి ప్రభు దినం కొరకు సిద్ధపరుస్తా అన్నారు. వాటన్నిటిని ఉపయోగించి ఏవేవైతే ప్రభు ఇచ్చిన జ్ఞానం ద్వారా సైంటిస్టులు కనుక్కుంటున్నారో వాటన్నిటిని మరి ఉపయోగిస్తారు ప్రభు. మనకు దీంట్లో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే నోహు కాలంలో వాళ్ళు ఊహించని విధంగా అంతవరకు వర్షం పడలేదంట. కానీ వర్షం పడి మరి ఆ యొక్క అన్ని ప్రాంతాలు గూడా మునిగిపోవడం అనేది మనం చూసాం. జలప్రవాహం వచ్చినప్పుడు. అప్పుడు వాటర్‌ని ఉపయోగించుకున్నాడు ప్రభు. మరొకసారి నేను దీన్ని చేయనని జెప్పిన ప్రభు ఆ తర్వాత మరి సొదొమ, గొమొర్రాల మీద ఆకాశం నుంచి అగ్ని గంధకాలను కురిపించినాడు. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో ఈ యొక్క కెమికల్ వెపన్స్, బయోలాజికల్ వెపన్స్ ఇవన్నీ ఉపయోగించడం వల్ల ఏమవుతుంది? వారి దేహాలు ఉన్న పాటనే కుళ్ళిపోతాయి. కళ్ళలో కనుగుడ్లు కుళ్ళిపోతాయి. ఆ తర్వాత నాలుకలు కూడా మరి ఉన్నట్టుగా కుళ్ళిపోతాయని చెప్తా ఉన్నారు. అదే సమయంలో మరి 13వ వచనం చూస్తే ఏం చేస్తారంట? వాళ్ళల్లో గొప్ప కల్లోలం పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడుదురు. గొప్ప కల్లోలము పుట్టించినారంట ప్రభు. యుద్ధం చేసేటప్పుడు మనం చూస్తాం. ఇదే జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయం చూస్తే ఏం చెప్తా ఉన్నాము? ఆహ్, జకర్యా 12:4 చదువుతారు ఎవరైనా? జకర్యా 12:4. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికిని బెదురును. గుర్రములన్నిటికిని బెదురును. వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును. యెహోవా యూదా వారి మీద నా దృష్టి నుంచి జనుల గుర్రములన్నిటికిని అంధత్వము కలగజేతును. ఏం చేస్తన్నారు ప్రభు? గుర్రాలకు అంధత్వం కలుగజేస్తాడంట. మరి వాటికి బెదురు పుట్టిస్తున్నాడంట. వారు ఎక్కిన వారికి అంటే ఎవరైతే యుద్ధం చేస్తున్న వాళ్ళకు వెర్రితనం పుట్టిస్తున్నాడంట. అసలది ప్రతొక్క విషయము, ప్రతొక్కరి విషయము కూడా ప్రభు స్వాధీనంలో ఉంటాయి. ఎప్పుడు ఏది జరిగినా ప్రభు చెప్పినట్లే జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మరి ఒక సంఘటన మనం చూస్తే ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మనము గిద్యోనును చూస్తాం. ఆ గిద్యోను మరి యుద్ధానికి పోయినప్పుడు మరి ప్రభువే ఏం చేస్తున్నారో చూడండి. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 22వ వచనం చూస్తే ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు యెహోవా దన్నంతటిలోనూ ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరారైతు వైపుననున్న బెత్షిత్తా వరకు తబ్బాతు నొద్దనున్న అబెల్ మెహోలా తీరమునకు పారిపోగా. కాబట్టి ఏం చేసిందంట? ప్రతి వాని ఖడ్గము తన పొరుగు వాని మీదకి తిరిగిందంట. ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నాడు గదా! ప్రభు ఏం చెప్తా ఉన్నారు? ఈ యొక్క 13వ వచనంలో ఒకరికి ఒకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడుదురు. ఏ విధంగా గిద్యోను కాలంలో ఒకరి ఖడ్గం ఇంకొకరి మీదకి విరోధంగా లేసిందో, ఈ అంత్యకాలంలో ప్రభు మరి వారి వారిని అందరిని కూడా ఒకరి మీదకి ఒకరు తిరిగేటట్టుగా చేస్తున్నారు. ఆ తర్వాత 15వ వచనం చదువుకుందాం. అలాగుననే గుర్రముల మీదను, కంచెర గాడిదల మీదను, ఒంటెల మీదను, గార్ధబముల మీదను, దండుపాలెంలో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్ళు పడును. 14 కాబట్టి చదవాలి. ఏమవుతుంది? 14. చెప్పండి. కాబట్టి ఏమైంది ఇక్కడ? గుర్రాల మీద, కంచెర గాడిదల మీద, ఒంటెల మీద అన్నిటి మీద గూడా తెగుళ్ళు పడినాయంట పశువులన్నిటి మీద. గుర్రాలంటే యుద్ధానికెళ్తాయి. కాబట్టి ఆ యుద్ధానికి వెళ్ళిన గుర్రాల మీద మాత్రమే కాకుండా డైలీ లైఫ్‌లో ఉపయోగించే కంచెర గాడిదలు అంటే మనం ఒక చోటు నుంచి ఒకడానికి పోవడానికి ఉపయోగించే ఆ యొక్క కంచెర గాడిదలు, అదేవిధంగా గార్ధపాలు, తర్వాత మనము వ్యవసాయంలో వాడే పశువులు, దండపాలెంలో ఉన్న పశువులు వాటన్నిటి మీద గూడా తెగుళ్ళు పడతాయంట. ఎవరికి ఇవన్నీ సంభవిస్తాయి? ఎవరైతే యెరూషలేముకు అగైనిస్ట్‌గా యుద్ధం చేస్తున్నారో అన్యజనులు ఎంతోమంది రాజులు యెరూషలేముకు అగైనిస్ట్‌గా గుమికూడుతున్నారని మనం 2వ వచనంలో చదువుకున్నాం, నేర్చుకున్నాం. అలాంటి వారందరి మీద వారి యొక్క పశువుల మీద, గుర్రాల మీద, గాడిదల మీద వాటన్నిటి మీద గూడా మరి ఒంటెల మీద అన్నిటి మీద గూడా ఈ యొక్క ప్రభు యొక్క ప్రభు ఇచ్చే ఆ తెగుళ్ళన్నీ వారి మీద పడి అప్పుడు వారందరూ కూడా నాశనమవుతారు. మరి 14వ వచనం చదువుతారా? యూదా వారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు. బంగారును, వెండియు, వస్త్రములను, చుట్టూనున్న అన్ని జనులందరి ఆస్తి అంతయు విస్తారంగా కూర్చబడును. సో, దీన్ని మనము 1వ వచనం 14వ అధ్యాయం 1వ వచనము మనము ధ్యానించేటప్పుడు దీని గురించి మనం చెప్పుకున్నాము. అక్కడ 1వ వచనంలో కూర్చుంది. ఏముంది? ఇదిగో ఇదిగో యెహోవా యెహోవా దినం వచ్చుచున్నది.
అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాజింపబడును. కాబట్టి ఆ సొమ్ము మనం చెప్పుకున్నాం. ఏదైనా యుద్ధం జరిగినప్పుడు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్మంతా కూడా వాళ్ళు కొలబెట్టుకుంటారు. అంతా వాళ్ళు తీసేసుకుంటారు. ఆ సొమ్ముల గురించి 14వ వచనంలో రాయబడింది. వాళ్ళంట యుద్ధం చేసి బంగారు, వెండి, వస్త్రములు చుట్టూ ఉన్న అన్నజనులందరి ఆస్తి అంతా విస్తారంగా కూర్చుకుంటారంట. వాళ్ళందరూ 1వ వచనంలో చెప్పబడినట్లుగా వాళ్ళు ఆ ఆస్తినంతటిని సమకూర్చుకొని వాళ్ళే పంచుకుంటారంట. కాబట్టి ఈ విధంగా అంత్యకాలంలో పెద్ద యుద్ధం జరుగుతుంది. మరి ప్రభు మనల్ని కూడా తీసుకొనొచ్చి ఆ యుద్ధాన్ని స్వయంగా జరిపిస్తారు. అలా వచ్చినప్పుడు ఒలీవల కొండ మీద ఆయన దిగడం అనేది జరుగుతుంది. అక్కడ ఒక పెద్ద కొత్త లోయ ఏర్పడుతుంది. దాన్ని చూసి అందరూ పారిపోతారు. ఇశ్రాయేలు 1/3 వదిలిపెట్టమన్నారు కదా! 13వ అధ్యాయంలో 2 భాగాలు నాశనమైనారు. 1/3 మిగిలినారు కదా శేషంగా. వాళ్ళు భయపడి పారిపోతారు. కానీ ప్రభువు మరి వారికి మంచి టేస్ట్ దయచేస్తాడు. కావాల్సిన నీళ్ళనిస్తాడు. తానే వెలుగుగా ఉంటాడు. సమృద్ధిగా పంటలు పండిస్తాడు. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే ఆయన రెండవసారి వచ్చినప్పుడు. ఇట ఆయన రెండవసారి వచ్చినారు. సెకండ్ కమింగ్ అంటున్నారు. కానీ ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ముందు రాప్చర్ జరిగిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఇదంతా జరుగుతుంది. అంటే రాప్చర్‌తో మళ్ళీ ఆయన మధ్యాకాశంలోకి వచ్చి తనకు నమ్మకంగా ఉండే వాళ్ళందరినీ మధ్యాకాశంలోకి తీసుకొనెళ్తాడు. మరి మన నమ్మకము, మన నిరీక్షణ ఏంటంటే, మనం కూడా ఆ ఎత్తబడే గుంపులో ప్రతి ఒక్కరం ఉంటామన్నదే మన నిరీక్షణ, మన ఆశ. మరి ప్రభు దాన్ని నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాము. ఆ విధంగా రాప్చర్‌లో మనందరం ఎత్తబడిన తర్వాత, పరిశుద్ధులందరూ ఎత్తబడిన తర్వాత, జీవించిన వారు ఎత్తబడతారు. మరణించిన వారు వాళ్ళకంటే ముందు సమాధులలో నుంచి లేసి, మనందరం కలుసుకొని మధ్యాకాశంలో కలుసుకుంటాం. అంటే రాప్చర్‌లో మనం భూమి మీద నుంచి మధ్యాకాశానికెళ్తాం. సెకండ్ కమింగ్‌లో ప్రభు ఆకాశం నుంచి ఒలీవల కొండ మీదకి దిగుతారు. ఈ 7 సంవత్సరములు ఆయనిచ్చే విందులో మరి ఆయనతో కూడా మనము ఆనందించే వాళ్ళంగా ఉంటాం. దీని గురించి ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది కదా! మరి ఆహ్, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఏం చెప్తా ఉన్నారు ప్రభు? ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినెల్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయుదుము. కాబట్టి ఇంకా తలుపు తట్టే కాలము ఉంది ఇంకా. తలుపు మనం తీసింటే ఆయనతో పాటు మనం కూడా భోజనం చేస్తాం. ఇంకా తలుపు తీయని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మేము తలుపు తీసినామనే భ్రమలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని ప్రతిసారి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. నిజంగా తలుపు తీసినారా? ప్రభువు హృదయపు తలుపు తట్టినప్పుడు మరి తలుపు తీసి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించినారా? ఆయన దర్శించిన కాలాన్ని ఎరిగి మనం ఆయన బిడ్డలుగా మారిన ఆ యొక్క అనుభవం మనం పర్సనల్‌గా కలిగి ఉన్నామా? అలా కలిగి ఉంటే ఎప్పుడు చనిపోవడానికైనా మనం సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన ప్రభు వచ్చినప్పుడు సమాధిలో నుంచి లేపుతాడు కాబట్టి మరి మధ్యాకాశంలోకి మనం వెళ్ళిపోతాం. అయితే ఈ జీవించున్నప్పుడే ప్రభు తగిన ఆయనతో కూడా మరి మధ్యాకాశంలోకెళ్ళి ఈ విధంగా ఆయన మరి చెప్పిన విధంగా ఆయన వాగ్దానం చేసిన విధంగా ఆయనతో మనం కూడా భోజనం చేస్తాం. అలాంటి గుంపులో మనం ఉండి మరి ఆయనతో పాటు వచ్చి ఈ ఈ యొక్క ప్రవచనాలు జకర్యా గారు చెప్పిన ప్రవచనాలు, యెషయా గారు, మీకా గారు వీళ్ళంతా యెహెజ్కేల్ గారు చెప్పిన ప్రవచనాలన్నీ మనం కన్నులారా మనం చూస్తాము. అలాంటి నమ్మకంతో మనం మన జీవితాన్ని కొనసాగిద్దాము. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుంది గదా! సూర్యుడుండడు, చంద్రుడుండడు, ఎవ్వరుండరు, వెలుగుంటది. మరి ఏమాత్రం నీరు తక్కువగా ఉన్న ఆ యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో యెహోవా మందిరం నుంచి జీవజలం ప్రవహిస్తుంది. అది అద్భుతంగా ఉంటుంది. మనం యెహెజ్కేల్‌లో ఆ యొక్క అధ్యాయాన్ని 47 అధ్యాయాన్ని చదువుకుంటే ఎట్లా జీవజలం ప్రవహించినప్పుడు చనిపోయిన చేపలన్నీ బ్రతుకుతాయి. 2 పక్కల వృక్షాలు, జీవ వృక్షాలుంటాయి. అన్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. అవి స్వయంగా మనం ఆయనతో పాటు వచ్చి, ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్, ఆ యొక్క సీన్ అంతా మనం చూడడం అనేది చూసినప్పుడు ఓహ్! మనం నేర్చుకున్నాం గదా! జకర్యా గ్రంథం ధ్యానించేటప్పుడు అనే విషయాన్ని ఇవన్నీ మనకు చెప్తూ వచ్చిన దేవుడిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ అక్కడ మరి నిరంతరం ఉండే రాజ్యంలో కొనసాగుటకు ప్రభు మనకు సహాయం దయచేయును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. థాంక్ యూ వెరీ మచ్.